హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు స్వీట్ పొంగల్ తయారీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందల ఒక గిద్దె బియ్యం నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించిన తర్వాత ఒక గిద్దె నానబెట్టిన బియ్యానికి దాదాపు లీటర్కి కొంచెం తక్కువగా గిన్నెలో పోసి బాగా మరిగించుకోవాలి పొంగు వచ్చేదాకా. కొంతమంది దాంట్లో కొద్ది గొప్ప నీళ్ళు కలుపుకుంటారు, కొంతమంది మొత్తం పాలు పోస్తారు. అలా బాగా మరిగిన పాలల్లో మనం పక్కన నానబెట్టిన గిద్దె బియ్యం ఉన్నాయి కదా, అవి తీసుకొని ఆ పాలలో వేస్తారు. పాలు వేసిన తర్వాత అది బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడకనిచ్చిన తర్వాత బెల్లం కలుపుకుంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ముందు కనుక మనం బెల్లం కలిపితే కనుక ఉడకకుండా ఆ బియ్యం ఉడకవు. కాబట్టి బియ్యం ఉడికినాయి అని మనం నిర్ధారించుకున్న తర్వాత ఆ బెల్లం వేయాలి. బెల్లం వేసి ఒకసారి కలదిప్పాలి. దాని తర్వాత బాగా ఇంకొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత యాలకుల పొడి ఉంటుందండి, ఆ యాలకుల పొడి కలుపుకుంటే సువాసన కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. కాబట్టి ఆ యాలకుల పొడి కలుపుకున్న తర్వాత గంటితో మొత్తం కలియదిప్పాలి. ఆ బెల్లం కూడా కరిగేదాకా పొయ్యి మీద ఉంచి దాని తర్వాత నెయ్యి వేసుకోవాలి. దాంట్లో ఏంటండి, అందరు జెంట్స్ ఏదో చాలా మంది కలిపి చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇది మాకు పెళ్ళైన తర్వాత గుర్ర పొంగల్ అని చెప్పి ఒక ఈవెంట్, దాంట్లో ఈ పొంగల్ చేయడం కూడా మీకు ఒకసారి పెడుతున్నాను. అంతే, గుర్ర పొంగల్ గురించి తర్వాత పెడతాను మీకు. మరి ఆ పక్క బాణీలో మనం వేడి చేసుకున్న నెయ్యిలో జీడిపప్పు వేసి దోరగా వేయించి అవి మళ్ళీ మనం పొంగల్ మీద వేసాము, కలిగి తిప్పాము. వేడివేడి కమ్మని పాయసం రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.